రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ డాక్టర్ టిఎల్ రవీందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారు ఈరోజు లండన్లో జరిగిన వైద్య సదస్సులో పాల్గొన్నారు. అదేవిధంగా వారిని విశేషాలు మరియు రాష్ట్ర రాజకీయాల గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడుగుదాం. నమస్కారం టిఎల్ రవీందర్ రెడ్డి గారు. నమస్కారం. మొదటిగా మీరు ఈరోజు లండన్లో జరిగిన డాక్టర్ల బృందంతో మీరు జరిగిన సంప్రదింపులు వాటి వివరాలు తెలుపండి. సాధారణంగా ఇండియా లాంటి దేశంలో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి మోస్ట్ పాపులర్ స్టేట్లో ప్రైమరీ కేర్లో తీసుకోవాల్సిన ప్రత్యేక శ్రద్ధలు ఏంటి, ఏ విధంగా ప్రైమరీ కేర్ లార్జర్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్కి ఉపయోగపడుతుంది అనే ఇష్యూలో ఎన్హెచ్ఎస్తో సంప్రదింపులు జరిపేదానికి నేను రావడం జరిగింది. ఎక్స్టెన్సివ్గా ఎన్హెచ్ఎస్ బృందంతో సంప్రదింపులు చేశాము. అంటే ఎన్హెచ్ఎస్ బేసిక్గా జనరల్ ప్రాక్టీషనర్స్తో లింకప్ అయింది. ఈ సిస్టమ్ కొంచెం జనరల్గా యునైటెడ్ కింగ్డమ్లో ఉంది. ఇది దాదాపు 60,000 మంది జనరల్ ప్రాక్టీషనర్స్, సిస్టమ్ బాగానే పనిచేస్తూ ఉంది. ఈ సిస్టమ్ని ఇండియాలో అడాప్ట్ చేస్తే ఎట్లుంటుంది, ఏ విధంగా ప్రాథమిక చికిత్స ప్రైమరీ కేర్ ముఖ్యంగా, ఎందుకంటే మన దేశంలో డెవలపింగ్ కంట్రీ, ఎన్నో మనకు నేషనల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ట్యూబర్క్లోస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని, బ్లైండ్నెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని, మలేరియా ఎడ్యుకేషన్ అని, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ అనుసంధానం చేసి ప్రైమరీ కేర్తో ఏ విధంగా ముడిపెట్టి ప్రైమరీ కేర్ ద్వారా సెకండరీ కేర్ టు టెర్షియరీ కేర్ ఏ విధంగా చేయాలి అనే దృష్టితో చూడటం జరిగింది. ఇక్కడ ఎన్హెచ్ఎస్ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో అవి చూడటం జరిగింది, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయో అవి చూడటం జరిగింది. కానీ మొత్తం మీద మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వైద్య రంగంలో కూడా పేద ప్రజలకు, మరి ముఖ్య లార్జర్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, వీళ్ళకు ఎట్లా సంస్కరణలతో కూడిన వైద్య సేవలు అందించాలి అనే దృక్పథంతో చూడటం జరిగింది. ఇవన్నీ మొత్తం అన్నింటినీ సేకరించి మా ముఖ్యమంత్రి గారికి కూడా దీని మీద రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే వైద్య రంగంలో ఎటువంటి సంస్కరణలు కానీ ప్రక్షణలు కానీ ఒక పేద 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 ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు సాధారణంగా మా ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు, రాజశేఖర్ గారు ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ వైద్య రంగంలో మనము ఏమీ సంస్కరణలు తేలేకపోయినాము. కానీ కారణాలు చాలా ఉన్నాయి. అందులో కాకపోతే డాక్టర్స్ కానివ్వండి, లేకపోతే హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం కానివ్వండి, ప్రైమరీ కేర్లో కొంత సంస్కరణ తీసుకురాకపోయినామని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీని ఒక ఇన్సూరెన్స్ లింక్ స్కీమ్ పెట్టడం జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో భారతదేశంలో చాలా సందర్భాల్లో చర్చల సందర్భంగా ప్లానింగ్ కమిషన్తో కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కానీ, మేమందరము రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు కానీ, కేంద్ర గులామీ గారితో కానీ చర్చల వల్ల యూనివర్సల్ హెల్త్ కేర్ తీసుకురావాలి, అంటే అఫోర్డబుల్ మెడికల్ కేర్ అందరికీ అందించాలి, సంఘంలో వాళ్ళ స్థాయికి సంబంధించి కాకుండా అందరికీ అందించాలి. అది ఏ విధంగా అందించాలి? ఇన్సూరెన్స్ లింక్ స్కీమ్ అయితే బాగుంటుందా, లేకపోతే ఎన్హెచ్ఎస్ అంటే నేషనల్ హెల్త్ సర్వీస్ అయితే బాగుంటుందా? ఈ ఎన్హెచ్ఎస్ కామన్వెల్త్ కంట్రీస్లో ఉంది, అదైతే బాగుందో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చకు సంబంధించి నేను కూడా కొంత స్టడీ చేసి, నేను స్వతహాగా డాక్టర్ను కొంతకాలం ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఏ విధంగా అయితే బాగుంటుంది, సంస్కరణలు ఏ విధంగా ఉండాలంటే పేదవానికి ప్రభుత్వ ఫలాలు అందే విధంగా సంస్కరణలు ఉండాలి, దాంట్లో ప్రయత్నం చేస్తా ఉన్నాను. సార్, రాజకీయాలకు వస్తే ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో కిరణ్ కుమార్ రెడ్డి గత కొన్ని నెలలుగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. దానిలో భాగంగా బంగారు తల్లి పథకాన్ని మీ దృష్టికి రాకుండానే ప్రవేశపెట్టారని మీరు ఆరోపణ చేశారు. సో దానిపై మీ కామెంట్. బంగారు తల్లి అనేది అంటే మంచి పథకమే, కానీ ఈ సందర్భంగా నేను ఎందుకంటే ఎక్స్టెన్సివ్గా దాంట్లో బాగా గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అని ఉంటుందండి. అంటే భారతదేశంలో 2000 సంవత్సరం నుంచి ఆడపిల్లల పుట్టుక తగ్గిపోతూ ఉంది. అందుకని ఆ రేషియో తగ్గితే చాలా బాగుండదని చెప్పి అప్పుడున్న భారత ప్రభుత్వంలో అధికారులు కానీ ఇప్పుడు కానీ గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అని కొంత బాల సాయంతో పెట్టడం జరిగింది. ఇది అనాదిగా అంటే కొంచెం ఈ గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీము నేను నాకున్న సమాచారంతో ఏంటంటే లఖపతి అని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. లఖపతిలో మనం 2 సంవత్సరాల నుంచి ఏదైతే ఆ లబ్ధిదారునికి ఎల్ఐసి ద్వారా ఇవ్వాల్సిన బాండ్స్ ఇవ్వటంలే, అంటే ₹1,00,000 ఒక ఆడపిల్ల పుడితే ₹1,00,000 మనం అంటే ఆడపిల్లల పుట్టుకను ప్రోత్సహించేందుకు అనుగుణంగా
ఆ లక్పతి స్కీము ఎల్ఐసితో పెట్టి ఒక ఆడపిల్లతో ఆపరేషన్ చేయించుకుంటే ఫ్యామిలీ ప్లానింగ్ ₹1,00,000 బాండ్ ఇస్తే ఆ అమ్మాయి పెరిగి పెద్ద అయిన తర్వాత 18 సంవత్సరాల తర్వాత ₹1,00,000 వస్తుంది. 2 సంవత్సరాల నుంచి మనం అది ఇవ్వలే. అది ఇవ్వకుండా దీన్ని పేరు మార్చి బంగారు తల్లిగా మార్చడము మంచిది కాదేమో అని నా అభిప్రాయం. బంగారు తల్లి యాజ్ ఇట్ ఈస్ ప్రభుత్వ ఆలోచన సరళి, అంటే అది ఆలోచన సరళి ఎట్లా ఉందో ఇంతవరకు మాకే చెప్పడం ప్రజలకు ఏ విధంగా మేము చెప్పాలి. కాబట్టి బంగారు తల్లికి సంబంధించి ఎక్స్టెన్సివ్ ఒక డిస్కషన్ జరగాలి. గతంలో మన ప్రభుత్వమే ముఖ్యమంత్రి ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకం ఏది లక్పతి, దాని మీద ప్రజలకు మనం ఇప్పుడు నాకున్న సమాచారం ప్రకారము ఈ 2 సంవత్సరాల్లో 2005-06లో ఎప్పుడైతే మొదలుపెట్టామో అప్పటికి కానీ 3.8 లక్షల మంది తల్లులకు మనమే ఈ బాండ్స్ ఇవ్వాలి. ఆ ప్రోగ్రామ్ మనం ఏం చెప్పకుండా, ఆ ప్రోగ్రామ్ దాని గురించి కంటిన్యూ చేస్తామా లేదా అని చెప్పకుండా ఇవాళ కొత్త పథకాన్ని తీసుకురావడం అంత మంచి పద్ధతి కాదని అని ఎక్స్టెన్సివ్గా క్యాబినెట్లో పెట్టండి, డిస్కస్ చేద్దాము. ఆ ప్రోగ్రామ్ మన పార్టీ పథకమే, మన రాజశేఖర ప్రోగ్రామ్స్ కాదయ్యి, అవి ప్రభుత్వ పథకాలు, కాంగ్రెస్ పార్టీ పథకాలు ఉన్నప్పుడు మనము కాంగ్రెస్ పార్టీ రెస్పాన్సిబుల్ అని చెప్పి మాట్లాడడం జరిగింది. నా ఆర్గ్యుమెంట్ని చాలామంది 10-12 మంది మంత్రులు ఒప్పుకున్నారు. అది ఇంకా డిస్కషన్ అయిన తర్వాత దెన్ గవర్నమెంట్ ఒక వ్యూ తీసుకుంటుంది. అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కరంగత మంత్రుల్ని రాజీనామా చేశారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే కలంకిత మంత్రులు అంటానే వాళ్ళు తప్పు చేసినట్టు కాదండి. అయితే సోనియా గాంధీ గారు ఏంటంటే ఎథికల్ పాలిటిక్స్ చాలని, పాలిటిక్స్లో మారల్స్ ఉండాలా, ఎథిక్స్ ఉండాలని. అందుకని మన కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్ గారు కానీ, లేకపోతే మన రైల్వే మినిస్టర్ బన్సాల్ గారు కానీ వాళ్ళకి తప్పు చేసినట్టుగా కనపడలే. స్టిల్ ఒక అక్యూజింగ్ ఫింగర్ ఉంది కాబట్టి ఎథికల్ పాలిటిక్స్ ఉండాలని చెప్పి ఆమె ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి వాళ్ళిద్దరితో రాజీనామా చేయించడం జరిగింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎలక్షన్స్ జరిగినాయి. కర్ణాటక ఎలక్షన్స్లో కూడా బీజేపీ వాళ్ళ అవినీతి ఆరోపణలతోనే ఆ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎవరైతే కలంకిత మంత్రులు అంటే పాపం వాళ్ళని మనము బురద చల్లటం కాదు, కానీ కలంకిత మంత్రులు ఎవరైనా మంత్రి మీద ఒక ఛార్జ్ షీట్ ఫైల్ అయినా కూడా ఒక కాంప్రహెన్సివ్గా ఆ ఆరోపణలో కొంత నిజం ఉన్నప్పుడు, అంటే నిజము ఉండేదానికన్నా ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి క్రిమినల్ కేసు బుక్ అయితే తప్పుకోవడం మంచిదనే ఒక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆమె నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఐ థింక్ వాళ్ళిద్దరిని రాజీనామా కూడా చేయించడం, యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. అట్లానే వాళ్ళు రాజీనామా చేస్తానే కలంకిత మంత్రులు అంటానే వాళ్ళు తప్పు చేశారని కాదు. ఇట్ ఈస్ ఓన్లీ అలిగేషన్ మేడ్ బై ది సిబిఐ. కోర్ట్ ఆఫ్ లాలో వాళ్ళు నిర్దోషులుగా నిరూపించుకొని డెఫినెట్గా బయటకు వస్తారని ఆశిస్తున్నాను. అలాగే సార్, ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా కూడా రాష్ట్ర కాంగ్రెస్ పాలనలో స్తబ్దత కనిపిస్తుంది. అదేవిధంగా వలసలు కూడా జరుగుతున్నాయి, తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో వలసలు జరుగుతున్నాయి. సో భవిష్యత్తులో కూడా క్యాబినెట్ విస్తరణ కూడా జరుగుతుందని వాదన ఉంది. సో విస్తరణ ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ మామూలుగా క్యాబినెట్ విస్తరణ కానీ, క్యాబినెట్లో రీకాన్స్టిట్యూషన్ కానీ ఏదైనా ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ తీసుకుంటాడు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే మాకు హైకమాండ్ ఉంది. హైకమాండ్ వాళ్ళ నిర్ణయం మేరకే ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా యాక్ట్ చేస్తారు. హైకమాండ్ ఏ ఆలోచిస్తుందో నాకు తెలియదు. మరి హైకమాండ్ ఆలోచన మేరకు రీకాన్స్టిట్యూషన్ క్యాబినెట్ ఉంటుంది. వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటే ఎట్లా జరుగుతుంది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారితో మీకు విభేదాలు ఉన్నాయని కూడా ఒక వాదన, దాన్ని మీరు ఎలా కనిపిస్తుంది? నాకు వ్యక్తిగతంగా ఇంకేం విభేదాలు లేవండి. విధానపరంగా కొన్ని విభేదాలు ఉన్నాయి. డెఫినెట్గా అంటే విధానపరంగా నాకు విభేదాలు ఉన్నాయని నేను అసంతృప్తివాదిని అనడం మంచిది కాదు. ఎందుకంటే విధానపరంగా విభేదాలు ఉండడం ప్రజాస్వామ్య లక్షణం. ప్రజాస్వామ్యంలో విభేదాలు లేకుండా ఉంటే అది ప్రజాస్వామ్యం అనిపించదు. అందుకని నేను ఏదైనా నా అభిప్రాయం నిర్మమాటంగా క్యాబినెట్లో చెప్తాను, బయట చెప్తాను. బట్ బయట చెప్పేటప్పుడు పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా బయట చెప్తాను. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తెగి మళ్ళీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు? కొంత గట్టి ఎఫర్ట్ చేస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందండి. ఈ సంవత్సరంలో మేము గట్టి ఎఫర్ట్ చేసి అధికారంలోకి తెచ్చేందుకు సిన్సియర్గా ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ రవీందర్ రెడ్డి, మీ అమూల్యమైన సమయం మా టీవీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.